నెక్స్ట్ బర్త్డే వచ్చేస్తున్నాయి 20 days ఉందంతే. స్తంభాన్ని తీసి అక్కడ వేస్తారు అనమాట. 50,000 అరౌండ్ సంథింగ్ లైక్ ఎంత చెప్పారు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ గైస్. నేను వరలక్ష్మి దేవతం బాగా అయింది కదా అందరికి, మా ఇంట్లో కూడా బాగానే అయింది. ఆఫ్టర్ 4 days తర్వాత ఎక్సర్సైజ్ చేశాను నేను. మనీ లేచిడే పడుకుని ఇప్పుడే. లాస్ట్ టాక్లో మీకు నా ఫ్యామిలీ మొత్తం ఇంట్రడ్యూస్ చేసి ఉంటాను. మ్యాక్సిమం చెప్పలేదు, చూపించాను అంతే. ఓకేనా? చూడండి వరలక్ష్మి దేవతం రోజు నేను మా అమ్మని, మా వదిన్ని, పిల్లల్ని తొందర ఉంటారు వీడియోలో నాతో సత్యం. వీడియో కూడా చాలా బాగుంటుంది, వెళ్ళి వాచ్ చేయండి. కిటికీలోంచి వ్యూ ఎలా ఉంటో చూపిస్తున్నాను మీకు. ఇది కిటికీలోంచి వచ్చే వ్యూ. ఈరోజు బంద్, ప్రతి వాళ్ళకి సెలవు అనమాట. ఆంధ్ర బంద్ అనమాట ఇవాళ. రేపు సెలవే, నిన్న సెలవే, వరుస 3 days సెలవు. ఆనందం పొంగిపోతుంది. ఎంతసేపు ఉంటుంది చూద్దాం. ఏమో ఎక్స్టెల్ ఎక్కడ తగులుతున్నా. ఆంధ్ర బంద్ సెలవు. ఏ ఏ ఏ ఏమేక్సిదా ఇంకా 1 month ఉందంతే. 1 month కూడా కాదు, 20 days ఎంత ఉందంతే. నెక్స్ట్ బర్త్డే వచ్చేస్తున్నాయి 20 days ఉందంతే. బంధు లేదు, ఏమీ లేదు. నిజంగానే స్వచ్ఛమైన అక్క చెల్లెలను. ఇప్పుడు ఆయనసం గుడికి కూడా వచ్చాను గైస్. మన కష్టాలని దేవుడికి చెప్పుకోవడం జరిగింది. దేవుడి గారు తినడం జరిగింది. మొత్తం అంతా జరిగింది. క్లైమేట్ అంతా డల్గా ఉంది ఇవాళ. మొత్తం మబ్బు, వర్షం పడుతుంది ఇవాళ. ఈరోజు డైట్ లేదు మనకి. దోశ ఒకటి, 2 ఇడ్లీ, 1 బోండా. ఇది ఈరోజు మన టిఫిన్ అయితే. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ కూడా వచ్చింది మనకి. ఇది దీనికి లింక్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీకు ఇంకా అర్థం కాకపోతే ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి కెమెరా మౌంట్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఈ రికార్డ్ అవుతున్న కెమెరా ఏమొచ్చి ఇక్కడ ఫిట్ అవుతుంది. ఎలా రికార్డ్ అవుతుంటుంది, లైట్ కొడుతుంటుంది. అది మన సెటప్. అండ్ ఇది 2-in-1 కింద యూజ్ చేసుకోవచ్చు. లైట్కి ప్లస్ బైక్ మీద వెళ్ళినప్పుడు బైక్ మీద సాయంత్రం రికార్డ్ చేసి చూపిద్దాం. ఓకేనా? సో సూపర్గా ఉంటుంది గైస్ నిజంగా మౌంట్ అయితే. ఇది 2-in-1 కాబట్టి. వర్క్ జరిగింది ఇంటి ముందున. సో స్తంభాన్ని తీసి అక్కడ వేస్తారు అనమాట. కొత్త స్తంభం తీసుకొని వచ్చారు. ఇప్పుడు స్తంభాన్ని నిలబెట్టి గోతులో పెడతారు. చూద్దాం మనం. ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఆ హోల్లో పెడతారు అనమాట. పైన చెట్లడ్డు మరి ఎలా ఎత్తారు, ఏటో వస్తాము. కట్ చేసేది అక్కడికల్లా కట్ చేస్తారు. ఈ వైర్లన్నీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అక్కడి నుంచి అలా వెళ్తాయి. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇంకా కొద్ది బ్యాలెన్స్ ఉందంతే. ఆ వైర్లన్నీ తప్పించి దానికి వేయాలన్నమాట. ఈ స్తంభం నుంచి ఆ స్తంభం షిఫ్ట్ చేయాలి వైర్లు, కరెంట్ వైర్లు. అంతా ఎందుకు చేపిస్తున్నాం అంటే ఏదైనా గాలి వచ్చింది అనుకోండి, స్తంభం పడిపోతుంది భయం అంతా ఇంటి మీద. యాక్చువల్గా ఒక 3 సంవత్సరాల కింద తీయించలేదు. కాకపోతే అప్పుడు డబ్బు సెట్ అవ్వక అయిపోయింది. మళ్ళీ పడిపోయింది అనుకో, ఇక అక్కడ పడిందంటే ఇదంతా డ్యామేజ్. చేయడానికి కూడా మనకి నియర్లీ 50,000 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు గవర్నమెంట్. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అనమాట. అలా చేపిస్తాం మొత్తం అంతా. సో మన అమౌంట్ ఒకటి కడితే సరిపోద్ది అంట. 50,000 అరౌండ్ సంథింగ్ లైక్ ఎంత చెప్పారు. ఇది సౌండ్ మొత్తం అంతా ఇది రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. మనం ఇది అయిపోయారంటే దాన్ని తిప్పుకోవాలి. ఇది మనకు ప్రాబ్లం. అప్పుడు వైట్ కలర్ అది బయట నుంచి అయితే ఇది లోపల నుంచి అయితే ఇక్కడ ఇది ఊగుతుంది అనమాట. అది ప్రాబ్లం. దీన్ని ఎలాగో సాల్వ్ చేయడం ప్రాబ్లం. వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. బతికాలు వచ్చిన తర్వాత అప్పుడు సరిపోద్ది. సౌండ్ వస్తుందో చూస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ గైస్, తోబూర్లు. నిన్న మిగిలిన పిండితో ఇవాళ బూర్లు వేసిన మాత్రం తింటున్నాం. ఇంకా ప్రతి వాళ్ళు రాలే. ఇంకొక 1 hourలో వచ్చేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఇస్తే ఈటిదే తెచ్చా బాబాయ్కి. ఇది ఇచ్చి ఏంటిది ఇది ఓపెన్ చేయి. పడుతుంది బాబాయ్, ఎగిరిపోతుంది. ఓపెన్ చేయి. మరి ఏంటిది ఏంటిది? మ్యాగ్నెట్ ఉందా? ఎవరిచ్చారు అది? ఎవరో అబ్బాయి బర్త్డే అని క్లాస్లోనే. సో మేడం ఎవరు ఇచ్చారంట. ఇప్పుడు ఓకే టెస్ట్ చేద్దాం. ఇది ఎలా కనబడుతున్నాం ఏంటో. అటు సైడ్ వెళ్దాం. అలా ముందుకెళ్ళి వచ్చి వెళ్దాం. బాగా కూర్చో. ఊడిపోద్దాం భయం. ఇది ఊగుతుంది మెల్లగానే. గైస్ చూసుకోవచ్చు ఇది ఎలా ఉంది. అయితే మన బైక్ ఫిట్ చేయడం ఊగుతుంది. మరి నా భయం చేస్తుంది. నేను పట్టుకున్నానులే.
పడిపోతారా 30 పోతారా అంతే, ఏం చేసేది ఇంకా. బండి కూడా సౌండ్ అయితే రావట్లేదు, ఇందాక రిపేర్ చేసాం కదా, సౌండ్ అయితే రావట్లేదండి. ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది, అలాగే ఎండ వస్తుందని చూసి ఎండ ఎక్కడ రాలేదు. ఏ రన్నింగ్ రేస్ నువ్వు అట్లా జరిగే తల పడిపోతా అటుపక్క. ఇదనమాట చూసారు కదా, మీకు వీడియో ప్లే చేస్తున్నాం బాబోయ్, ఊడిపోద్దాం అయితే. ఓకేనా, ఇది స్టెబిలైజేషన్. అదే మొన్నటి వీడియోకి 200 వ్యూస్ వచ్చాయి, 200 మంది చూసారు. ఎందుకు ఎందుకో దేడిద్దరు బాబు. కొత్త ఛానల్లో 200 వ్యూస్ కంప్లీట్ అవుతున్నాయి, 198 వ్యూస్ వచ్చినాయి. అది మొన్న అప్లోడ్ చేసిన వీడియోకి. సో ఫస్ట్ టైం 1 లైక్ వచ్చింది, మరి ఏం చేస్తాం. సో వ్యూస్ ఇంపార్టెంట్ లేదు మనకి యూట్యూబ్లో, ఆటోమేటిక్ లైక్స్ వస్తుంటాయి, రీచ్ వచ్చి కొద్ది. నేను 200 వ్యూస్ వచ్చినాయి ఈ వీడియో. ఏ వీడియో? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చికెన్ బిర్యానీ తిన్నాను. ఫస్ట్ నుంచి అని చూపించమ్మా. ఇవ్వండి మా ఎక్స్ట్రా డ్రాయింగ్ బుక్ చూపిస్తాను, పడబట్టలు తెచ్చి నేను చూపించుకుంటాను. మా ప్రతి మొహం అలాగే ఉంటుంది కదా. మా అన్నీ మా ఎక్స్ చేసిన డ్రాయింగ్లే ఏమ్మా. బా బాబా 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 ఏంటిది ఇక్కడ ఏంటి వేయాలి? హోంవర్క్ రాసుకుంటున్నాను, నువ్వు కూడా హోంవర్క్ రాసుకో. ప్రతి స్తంభం వేస్తారు, లైన్ కూడా కలిపారు. కరెంట్ ఉంది. ఫైనలీ నేను ఎక్స్ట్రా కూడా స్నానం చేస్తాం. ఏమ్మా ఎక్స్ట్రా బాబాయ్ మాత్రం గురుగురి కాదు, ఎక్స్ట్రా బాబాయ్ మాత్రం స్నానం చేస్తారు. డాడీ చేస్తుంది, రాత్రి 12 గంటలు పడుకుంటుంది, రేపు ఉదయం 8 గంటలు లేపుతుంది. ఈరోజు లంచ్ ఏంటో డిన్నర్ ఏంటో చూద్దాం గైస్. ఓకేనా, ఇది కర్రీ బీరకాయ పచ్చడి విత్ రైస్. టీవీ వేసుకోవడం పర్లేదు. అబ్బా గుద్దుకున్నా ఎక్స్ట్రా దానివల్ల ఇచ్చి మరి అదే. ఫైనల్లీ పడుకోవడం టైం అయింది. ఇవ్వండి మన బెడ్ ఇది. సో ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసుకొని ప్రశాంతంగా పడుకుని పోదాం గైస్. ఓకేనా, లైట్ ఇంట్లో పడ్డాయి, వర్షం పడితే మళ్ళీ రాత్రి 12 గంటల టైంకి సర్దుకొని కిందకి వెళ్ళాము, ఇంక చేసేది లేదు. ఓకేనా, అందరికీ బాబాయ్ గైస్, గుడ్ నైట్, సీ యు దెన్ టుమారోస్ వ్లాగ్. బాబాయ్ గైస్, పడుకోండి, లేదంటే నా పాత వీడియోలు చూడండి.